హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. ఈరోజు తరకారీ సాంబార్ చేస్తూ ఉన్నానండి. తరకారీ సాంబార్ కోసం కట్ చేసుకుంటున్నా. తరకారీ ఎంత మొత్తం ఏమేమి తరకారీ ఉందో అంతా కట్ చేసుకుంటున్నా. 2 మునక్కాయలు కట్ చేసుకున్నా, కొంచెం బ్రోకలీ వేసుకున్నా, ఒక నవ్వుకోలు కట్ చేసుకుని వేసుకుంటున్నా, ఒక 4 వంకాయలు, 2 ముల్లంగి, ఒక బీరకాయ. స్టవ్ అంటించుకున్నా గాయస్. ఆయిల్ వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్ ఆయిల్, కొన్ని ఆవాలు, జీలకర్ర కొంత యాడ్ చేసుకుంటున్నా, 2 రెమ్మలు కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, టమాటో వేసుకుంటున్నా. కట్ చేసుకున్న తరకారీ వేసుకుందాం. కట్ చేసుకున్న ఆలు వేసుకుంటున్నా 2. నాలాగా చేసుకోండి గాయస్, ఈజీగా అనిపిస్తుంది. నేను చేసినట్లు ఒకటి ట్రై చేసి చూడండి, ఈజీ అనిపిస్తుంది. కందిపప్పు గాయస్, కందిపప్పు కడుక్కుంటున్నా. అప్పుడే నానపెట్టిన, ఒక 5 minutes నానపెట్టిన. ఇది కూడా వేసుకుందాం. కందిపప్పు వేసుకుంటున్నా. నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఎన్ని కావాలని నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా. సాంబార్ పౌడర్ వేసుకుందాము. 2-3 స్పూన్లు వేసుకోవాలా. కారము 2 స్పూన్లు, రుచికి సరిపడంత వేసుకున్నాను. కొంచెం పసుపు. చూడండి గాయస్, సాంబార్ చూపిస్తున్నా. నేను కుక్కర్లో నుంచి ఈ కడాయిలోకి షిఫ్ట్ చేసుకున్నా గాయస్. చూడండి సాంబార్ ఎలా ఉందో చూపిస్తున్నా. సూపర్ టేస్ట్ గాయస్, సక్కత్తుగా వచ్చింది. టేస్ట్ మాత్రం మస్తుగా ఉంది. దీంట్లో షిఫ్ట్ చేసుకున్నా గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. థ్యాంక్ యూ గాయస్.